షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు. నేను ధ్యానాంశం డిపెండింగ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడుట. క్రైస్తవ జీవితం అనేది దేవుని మీద ఆధారపడే జీవితం. We are not independent, we are dependent on God for everything. ప్రతి విషయం దేవుని మీద మనం ఆధారపడి జీవించవలసిన వారం ఉంటున్నాం. ఎందుకనగా ఆయనకి వేరేగా ఉండి మనం ఏం చేయలేం. యోహాను సువార్త 15:5 నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. Without me, you can do nothing. Apart from God, from Christ, you can do nothing. We're supposed to depend on God for everything. ప్రతి విషయాన్ని మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. మనం ఆ విషయం బైబిల్ ప్రబోధిస్తున్నది. ఇర్మీయా గ్రంథము 17:5. The book of Jeremiah, chapter 17:5. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీదను తొలగించుకున్న వాడు శాపగ్రస్తుడు. The cursed person, curse of the one who turn into mortal, who depend on flesh. శరీర ఆధారంగా చేసుకొని జీవించే వారికి శ్రమ శాపగ్రస్తులు బైబిల్ చెబుతున్నది. Dependence starts by acknowledging Almighty God as the owner of everything. ఇక్కడ ప్రభుత్వం దేవుడు అన్ని విషయాలకు ఆయన ఇది ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని. acknowledge God's supremacy, acknowledge Almighty God as the owner of everything. భూమి లోకము సంపూర్ణ యెహోవా అయిన 24వ కీర్తన 1వ చూస్తున్నాం. కానీ సమస్త యెహోవా దగ్గర గ్రహించుకున్నప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది డిపెండెన్సీ. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ వితిన్ హిస్ రీచ్. దేవుని సాధ్యం ఏది లేదు. సమస్త మనకు ఆధీనం ఉన్నది, ఆయనకు అందుబాటులో ఉన్నది. వితిన్ హిస్ రీచ్, ఎవ్రీథింగ్ వితిన్ రీచ్. ప్రతిదీ కూడా చేయదాటిపోలేదు, ఆయన చేతుల్లో ఉన్నది. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలి. ఆ పార్ట్ ట్రస్ట్ అండ్ ఒబే. నమ్మాలి, మన విధేయత చూపించాలి. బికాజ్ ది కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్ అని గ్రహించుకున్నట్లయితే దెన్ బిగిన్ టు డిపెండ్ ఆన్ గాడ్. సమస్తము కూడా ప్రతి వ్యక్తి కానీ ఏ ప్రకృతి శక్తులే కానివ్వండి అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నవి. He controls each and every person, every individual, everything, every calamity. అని గ్రహించుకున్నప్పుడు will totally depend on God for everything. Depends on His work. Is working in and through you. ఈ యొక్క డిపెండెన్సీ గమనించినప్పుడు డిపెండ్స్ ఆన్ హిస్ వర్కింగ్ ఇన్ యూ అండ్ మీ. అది నీ ద్వారా నీలో జరిగించబడే గొప్ప కార్యం కాబట్టి దేని ఆధారపడాలి. కాబట్టి పిల్లరా, దేని మీద ఆధారపడినప్పుడు మనం నిజముగా ఎన్నో దీని పొందుతాం. ఆధారపడేవాడు ఎలా ఉన్నాడంటే ఆలోచన ఎడారిలోని అరుణ వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు కాలున నేల యందున నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. దేని ఆధారపడిన వాడు ఏదంటే అరుహ వృక్షం వలె. ఎ బుష్ ఇన్ ద డెజర్ట్లో ఉన్న ఒక బుష్, ఏం ప్రయోజనం లేదు. ఇంకా ఎలా ఉంటుందంటే చవిటి నేల ఏది పండదండి.
ఏది పండదు. శరీరం ఆధారం చేసుకునేవాడు చవిటి నేల వల్ల ఉంటాడు, ఆరో వృక్షం వల్ల ఉంటాడు. కానీ యెహోవాను ఆధారం చేసుకునేవాడు ఎలా ఉంటాడంటే యెహోవాను ఆశ్రయముగా ఉండును. వాడు జనం మీద నాటబడిన చెట్టు వలె ఉండును. దాని కాలువల ఓరం దాని వేలు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకుపచ్చగా ఉండును. వర్షమైన సంవత్సరం చింతనుందో కాపు మానదు. అనగా ప్రభు ఆధారపడిన వాడు ఇట్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైఫ్ ఇట్ గివ్ ఫ్రూట్స్. ఆయన జీవితం అనేది ఫలఫల జీవితంగా ఉంటుంది. భయపడడు, చింత ఉండదు. కనుక గాడ్ కేర్స్ అబౌట్ మీ అంటూ సంతోషంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, let us depend God for everything. If you depend on for everything, there is no need of worrying anything in our life. God bless you. ప్రార్థన చేద్దాం. మహాగణ మహోన్నతుడైన మీకు స్తోత్రాలు నాయనా. మేము ఆధారపడిన వాడు శరీరాన్ని ఆధారం చేసుకుని జీవించేవాడు ఎలా ఉంటాడు? ఎడారిలోని అరుహ వృక్షం వల్ల ఉంటాడని మిమ్మల్ని ఆధారపడి జీవించిన వాడు తండ్రి. జన్మద నాటబడినదే తండ్రి, ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాడని వాక్యం సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఆ రీతికి ప్రభువా, ప్రతి విషయం మీ మీద ఆధారపడి మిమ్మల్ని ఆశ్రయించిన ఆయన దాని పొందే కృపను ప్రతి బిడ్డకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.